హైదరాబాద్లోని గాంధీ భవన్ ఎదుట 317 జీవో బాధితులు ఆందోళన చేపట్టారు. జీవో 317కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనిపై కాంగ్రెస్ ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలి అని, స్థానికత ఆధారంగా బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 317 సమస్యను పరిష్కరించి రద్దు చేస్తామని గత ఏడాది అక్టోబర్ 2న పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి దామోదర రాజనరసింహ అధ్యక్షతన 317 జీవోపై మంత్రివర్గ సంఘం కూడా ఏర్పాటు చేశారని తెలిపారు. మంత్రులు దామోదర, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్తో కూడిన సబ్ కమిటీ పలుమార్లు భేటీ అయి పూర్తి వివరాలు సేకరించింది అన్నారు. పలుమార్లు సబ్ కమిటీ భేటీలు నిర్వహించినా ఇంతవరకు ఏదీ తేల్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఉద్యోగులంతా జేఏసీగా ఏర్పడి గాంధీ భవన్ ఎదుట నిరసన చేపట్టారు.